అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను పాలకూర చిన్నుల్లిపాయలతో కారం చేయబోతున్నానండి. పప్పు తిని తిని బోర్ కొడుతుంది కదా, అందుకని డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా చేయబోతున్నాను. చూడండి, చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి, కారం, జీలకర్ర, చింతపండు, 1 టమోటా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నేనైతే ఒకటి వేస్తున్నాను. చిన్నుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, కారము, వెల్లుల్లి, టమోటా అండి కట్ చేసి వేసేస్తున్నాను. వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పోపు గింజలు, 2 ఎండుమిర్చి తుంచి వేసానండి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ అంతా దీంట్లో వేసేసి ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు. చూడండి, గ్రేవీ అంతా బాగా వేగిపోయింది, కలర్ మారిపోయింది. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరనంతా వేసేసుకోవాలి. పాలకూర గ్రేవీ మొత్తం కలిసిపోయేటట్టు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే పాలకూర అంతా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులోకి 2 స్పూన్స్ ఉప్పు వేసానండి. పాలకూరలో ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికిపోయిందండి, అంతా దగ్గర పడిపోయింది. అందులోకి నేను 3 గుడ్లు ఉడకపెట్టేసానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఉడకపెట్టి వేసాను, నంచుకోవడానికి బాగుంటుందని. పప్పు తిని తిని బోర్ కొట్టిన వాళ్ళు ఇట్లా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.